సమూయేలు రెండవ గ్రంథము 23వ అధ్యాయము. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా యోషే-బెషెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వెళ్లిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయుచూ వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేసెను. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదునొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి. దావీదు దుర్గములో నుండెను. ఫిలిష్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదునొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. అతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు. ఇతడు ఆ 30 మందిలో గనుడై వారికి అధిపతి ఆయెను. గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. ఇతడు మోయాబీల సంబంధులగు ఆ ఇద్దరి శూరులను హతము చేసెను. మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగియున్న ఒక సింహమును చంపివేశెను. ఇంకనూ అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకుని వాని మీదికి పోయి వాని చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాని చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోనూ అతడు పేరు పొంది ఆ 30 మందిలో గనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను. ఆ 30 మంది ఎవరనగా యోవాబు సహోదరుడైన అశాహేలు, బెత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను, హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా, పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడైన ఈరా, అనాతోతీయుడైన అబీయేజరు, హుషాతీయుడైన మెబున్నయు, అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడగు ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్ల నడుమ నివసించు హిద్దయి, అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యహ్బా. యాషేను యొక్క కుమారులలో యోనాతాను, హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షరారునకు పుట్టిన అహీయాము, మయకాతీయునికి పుట్టిన అహస్బై కుమారుడైన ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము, కర్మెతీయుడైన హెస్రై, అర్బీయుడైన
పైరై, శోభావాడగు నాతాను యొక్క కుమారుడైన ఈగాలు, గాదీయుడైన బానీ, అమ్మోనీయుడైన జిలకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కుమారుడగు యోవాబు యొక్క ఆయుధములను మోయువాడై ఉండెను. ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, వారందరూ 37. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియజేయగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారం చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా, యోవాబు, జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలినవాడవును రాజువు నగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడవును రాజువు నగు నీకు ఈ కోరిక ఏల పుట్టెనెను. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలీల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్లి యొర్దాను నది దాటి యాజేరు తట్టున గాదులోయ మధ్య నుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహ్తింహోత్షి దేశమునకును వచ్చిరి. తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీయుల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికిని వచ్చి యూదాదేశపు దక్షిణ దిక్కునున్న బెయేర్షెబా వరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదావారిలో 5 లక్షల మంది ఉండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాని చేసితిని. యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించెదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ ఇశ్రాయేలీల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. అందుకు దావీదు, నాకేమియూ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలీల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజకూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి?
నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరవునా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరవునా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడవును రాజువునగు నీవు నీ దాసుడనైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చితినెను. అందుకు అరవునా, నా ఏలినవాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాని తీసుకొని బలి అర్పించుము. చిత్తగించుము, దహనబలికి ఎడ్లున్నవి, నూర్చుకర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీయు అరవునా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా, రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరవునాతో చెప్పి, ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. కీర్తనల గ్రంథం 71వ కీర్తన. యెహోవా, నేను నీ శరణు జొచ్చియున్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవైయుంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. కోపోద్రేకియగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయును. సోమరి మార్గము ముళ్ళకంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. యోహాను సువార్త 13వ అధ్యాయము. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసితిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్ము నందరిని గూర్చి నేను చెప్పలేదు. నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరుగును. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనువాడగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనక ఎవని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికినీ తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రివేళ. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదుకుదురు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరునూ తెలుసుకొందురనెను. సీమోను పేతురు, ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను. అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయుదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను.